లైఫ్ కష్టాల్లో పడి బాధలో ఉన్నావా బ్రో? ఈ వీడియో నీకోసమే. బాధలు ఎవరికైనా ఉంటాయి, బట్ మనం వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. మనకు బాధలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో తెలియక చాలా మంది సఫర్ అవుతుంటారు. వాటిని ఎలా డీల్ చేస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుందో మనం ఒక 5 పాయింట్లలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, పబ్లిక్ నెగిటివిటీ అనేది నీ ప్రాబ్లం కాదు. నువ్వు ఎవరికి నచ్చవో అది వాళ్ళ సైడ్ ప్రాబ్లం. నువ్వు అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ఎవరికో నువ్వు నచ్చకుంటే నువ్వు దాన్ని పట్టుకొని బాధపడుతున్నావంటే దానికంటే బుల్షిట్ ఇంకొకటి ఉండదు. నీ కంపెనీని ఎవరైతే ఇష్టపడతారో అదే సర్కిల్లో ఉండు. ఎందుకు మనకు నచ్చిన వాళ్ళకి దగ్గరగా ఉండి రోజు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కంటే వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్. అంతటితో ఆ నెగిటివిటీ కట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసు. కానీ ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, నీకు ఎక్కువ బాధలు కష్టాలు వస్తున్నాయంటే నీ లైఫ్లో నీకు తెలియకుండానే ఎక్కడో ఒక పాయింట్లో నీ గ్రోత్ స్టార్ట్ అయిందని అర్థం. పెయిన్ ఎప్పుడు సీరియస్గా తీసుకోకు. పెయిన్ అనేది లైఫ్లో ఒక పార్ట్. దాని తర్వాతే నీకు సక్సెస్ వస్తుంది. సింగిల్ వాళ్ళలో చెప్పాలంటే ఒక్కో దెబ్బ నీకు ఒక్కో మెట్టులా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, లైఫ్లో నీకు మాత్రమే తట్టుకోలేని బాధలు కష్టాలు ఉన్నాయని నీకు అనిపిస్తే ఒక్కటే గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏదైనా సరే టెంపరరీనే. అది కష్టమైనా సరే సుఖమైనా సరే ఏదైనా సరే టెంపరరీనే. ఇక్కడ ఎవరికి పర్మనెంట్గా ఏదీ ఉండదు. ఈ రోజు నీకున్న కష్టం రేపటికో లేదా ఒక నెలకో లేదా ఒక సంవత్సరానికో ఉండకపోవచ్చు. దేనికైనా సరే ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఈ రోజు నీకు తట్టుకోలేని కష్టాలు ఉన్నాయని ఎప్పుడూ బాధపడద్దు. ఈ రోజు నీకు కష్టం వచ్చిందంటే నెక్స్ట్ నీకు వచ్చేది మంచి రోజులే. సింపుల్ గా చెప్పాలంటే ఒక రోజులో పగలు రాత్రి ఎలా ఉంటాయో జీవితం కూడా అంతే. రాత్రి చీకటి పడిందని అది ఎప్పటికీ ఉంటుందని అనుకోకు. మన కోసం ఒక వెలుగు ఎదురు చూస్తూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, లైఫ్లో నీకు నిజంగా ఏదైనా కావాలనిపిస్తే లేట్ చేయకుండా దానికోసం వర్క్ మొదలుపెట్టు. నువ్వు ఏ ఏజ్లో ఉన్నా సరే ఏ పొజిషన్లో ఉన్నా సరే పని మొదలుపెట్టు. సక్సెస్కి ఏజ్తో పొజిషన్తో సంబంధం లేదు. సక్సెస్కి కావాల్సింది ఒక్కటే, అది హార్డ్ వర్క్ మాత్రమే. లేజినెస్ ఉన్న వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళు నాకు ఏజ్ లేదు లేదా ఇన్వెస్ట్మెంట్కి మనీ లేదు అని రకరకాల కారణాలతో వెనకడుగేస్తారు. కానీ నీకు ఒకటి నిజంగా కావాలనిపిస్తే దాన్ని దక్కించుకోవడానికి 100 దారులు ఉంటాయి. లేట్ చేయకుండా పని మొదలుపెట్టు. పాయింట్ నెంబర్ 5, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే, సక్సెస్ రాలేదని గివప్ ఇవ్వకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావంటే నువ్వు సూపర్. నీ కోసం దగ్గరలోనే మంచి రోజులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఒక్కటే, సైలెంట్గా పని చేసుకుంటూ పోవడమే. కొంతమందికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు. అదే సక్సెస్ ఇంకొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, ఇంకొంతమందికి 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇక్కడ ఎవరైతే గివప్ ఇవ్వకుండా ముందుకెళ్తారో వారికి ఎప్పుడైనా సక్సెస్ రావాల్సిందే. అదే సృష్టి నైజం. ఫ్రెండ్, ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ నీ లైఫ్లో నీకు ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తూ నీకు టచ్లో ఉంటా.